జనంలో మళ్ళీ ఎవరైనా ఇంటికి రానిచ్చారో విడాకులే. జాగ్రత్త. నేను గుడికి పెడుతున్నాను, బయట తాళం వేసి మరీ పెడుతున్నాను. వచ్చేదాకా తిరుక్కురలు చదువుకోండి, లేదా ఏదైనా సౌందర్య రాత్రి పాట పాడుకోండి. సతి సుట్టదడా కై విట్టదడా నెంజి కట్టదడా లాకు పోటదడా. హాయ్ జ్యోతి. హాయ్, వచ్చేసారా? మీ వాళ్ళంతా కార్లో వెళ్ళిపోతూ కనబడ్డారు, అందుకే ధైర్యం చేసి ఫ్లాట్ లోకి వచ్చేసాం. నువ్వు రెడీనా? ఓ, మనం తొందరగా బయటపడాలి, లేకపోతే వాళ్ళు ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వచ్చేస్తారు. పదండి పదండి, త్వరగా పదండి. వీళ్ళంతా ఏమిటి, ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? ఏ, వచ్చే వాళ్ళంతా నీ పర్మిషన్ తీసుకుని రావాలా? అవును, అడ్డమైన రౌడీ గుంపు జరపడానికి ఇదేం పబ్లిక్ పార్క్ కాదు. ఏమన్నా మాది రౌడీ గుంప? చేతి బ్రదర్, లేదంటే మెడ జంప్ అవుద్ది. రావు, నేను మా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడానికి నిర్ణయించుకుని నేనే వాళ్ళని ఇక్కడికి రమ్మన్నాను. ఈ రోజు నువ్వు అడ్డుపడ్డా అంటే నేను ఊరుకోను. తప్ప కుదరదమ్మా, ఇప్పుడు పెళ్లి వాళ్ళు వస్తున్నారు, మీరు కదలడానికి వీల్లేదు. వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. తప్ప ఆ పప్పులో ఉడక లోపలికి పోదని తప్పకండి. ఆడపిల్లని రెక్కపుచ్చుకుని ఆడుతున్నావు, నీకు అధికారం ఎవరిచ్చారు? మమకారం. ఈ ఇంట్లో ఉపకారంగా నేను తిన్న ఉప్పు కారం ఇవేం నీకు అర్థం కాదు. కానీ బయటికి నడవండి. నడవకపోతే ఈడ్చి కొట్టి బయటికి గెంటుతా. కొడతావా? ఏది కొట్టి చూద్దాం. స్నేహితులు ఇంటికి వస్తే పనివాడి చేత కుట్టించి అవమానిస్తావా? ఆ పని సఫీడు లేదని నీ కాలేజ్ ఎందుకు పెళ్తుంది? చెప్తంతా మీ ఇంట్లో పనివాడి చెప్పు చెత్తలు గడవాల్సిందే. దీంతో మనకు ప్రోగ్రామ్ ఏంటో పదండి పోదాం. ఆగండి, నేను కూడా వస్తున్నాను. మీరు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వే చెప్పడానికి వీల్లేదు. అమ్మాయి గారు, మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్తానంటే ఇంకా ఏడు చూస్తున్నారు పడ్డారు. పండి పండి. చిచ్చి, స్నేహితులు ఇంటికి వస్తే పనివాడి చేత పుట్టించి అవమానిస్తావా? నీ బతుకంతా మీ ఇంట్లో పనివాడి చెప్పు చెత్తలు గడవాల్సిందే. కిండర్ గార్డెన్ పిల్లల కన్నా అద్భుతం అయిపోయింది జ్యోతి బతుకు. అమ్మాయి గారు, అమ్మాయి గారు ఆగండి. గౌతమ్ గారు, అదే ఊరుకోండి. అదే నీకు చెప్పేది. అమ్మాయి గారు, ఏమిటిది? ఏమిటి మీరు చేసేది? నీకు చెప్పేది. అమ్మాయి గారు, ఏమైంది మీకు? జ్యోతి, నా మాట విను. రాము, మమ్మీ ఏమైందమ్మా? మమ్మీ ఏమైంది? సమయానికి మీరు వచ్చారు, లేకపోతే ఈరోజు రాము చేతుల్లో నా బ్రతుకు. ఏమిటా రాము, జ్యోతి అలా చెప్తాను. అధిపతి గారు, మీరు బయటికి వెళ్ళగానే జ్యోతి గారు కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చి అందులో సగలాగిపోయారు. ఇంకా నీళ్లు నమ్ముతావేరా రాస్కెల్? ఎవరు లేకపోవడం చూసి ఒంటరి ఆడపిల్ల మీద అత్యాచారం చేస్తావా? నువ్వు చేసిన తప్పుడు పని కళ్ళకి కనిపిస్తూనే ఉంటే ఇంకా బుకాయించాలని చూస్తావేరా రాస్కెల్? అయ్యో, అన్యాయంగా కొడతారే. చిన్నప్పటి నుంచి నిన్ను ఇంట్లో ఒక మంచిగా చూసుకుంటుంటే ఇంట్లోనే ఇంత అగాత్యం చేస్తావా? ఈ రోజు పెళ్లి కుదిరిన పిల్ల అయింది,
రేపు పెళ్ళైన ఇళ్ళ మీద కూడా ఇలాగే అత్యాచారం చేస్తాడుగా వీడు. ఒక అమ్మ అబ్బా లేని నీచమైన పుట్టిన వాడికి మంచి బుద్ధులు ఎలా వస్తాయి? ఇన్నాళ్ళు కుక్కలా పడున్నా నువ్వు ఇప్పుడు ఒక్కసారిగా వెర్రి కుక్కలాని కన్నం పెట్టిన చేయనే కరవాలని చూస్తావురా? ఇదిగో నీ పెట్టే బట్టలు తీసుకుపో. నీ జ్ఞాపకాలు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నా జడ్జి పదవికి రాజీనామా చేయాలనిపిస్తుంది. నా తీర్పు మీద నాకే నమ్మకం లేకుండా చేశా. ఈ విధంగా మారిన మనిషిగా నేను చూడలేకపోతున్నాను. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇంకెప్పుడు నా కళ్ళ కనిపించు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. పేపర్ ఎక్కడా రాము? ఎవరినండి పిలిచారు? ఎవరిని లేదు. అర్థమైందిలేండి. కాంప్లెక్స్ నుంచి పంపించగలిగాం గాని జ్ఞాపకాలు చెరిపేయగలమా? వస్తున్నారా? నా మనసుకి కష్టం కలిగే ప్రస్తావన ఇది తేవద్దు. ఇక్కడున్నావు రాంబాయ్. ఇదేం అన్యాయం తంబి. రాత్రి జరిగిందంతా నేను మా ఇంట్లో నుంచి టెలిస్కోప్ లో చూస్తున్నా. జ్యోతి తన ఫ్రెండ్స్ తో బయటికి పోతా ఉంటే వద్దని చెప్పినావు. దానికాక నీ మీద ఇంత నింద వేస్తా పారిపోను. పరవశలింగం గారు, దయచేసి వాళ్ళనే అనకండి. నా మీద అభిమానం ఉంటే చూసిందంతా చూసినట్టే మర్చిపోండి. ఎవరితోనూ ఏమీ అనకూడదు. ఇది రొంబ అన్యాయం. నేను చూసింది చెప్పిగా తీరుతున్నా. మీరు నోరు ఊపిరని ఒట్టేయండి. అది ఇల్లే తంబి. ఒట్టేస్తారా లేదా? సరే రాముబాయ్, కుర్బానీ చేయడానికి నీ కొంపే కూల్చుకోవాలా? నా కొంప ఇప్పటికీ ఎప్పటికీ ఆ కాంప్లెక్స్ ఇమ్రాన్. అక్కడి వారి క్షేమం కోసం నేనేమైనా పర్వాలేదు. అచ్చా చూడు, మా ఇంటికి పోదాం పద. నీకిబ్బంది కదా బాయ్? ఆవారాగా తిరిగే నాకు కూడు గుడ్డ కల్పించింది నువ్వు వస్తే నాకు ఇబ్బంది ఏంటి బాయ్? చూడయార్, మన ఇద్దరం ఒక్కింట్లోనే ఉంటాం, ఒక్క రోటీ పంచుకు తింటాం. నీకు కూడా ఒక ఆటో ఇప్పిస్తాను, హాయిగా బతుకుదాం. చలో బాయ్. అరే హిందూ ముస్లిం భాయ్ భాయ్ ఇమ్రాన్ భాయ్, నువ్వు రాము కలిసిన మాదిరి ఈ దేశంలో అందరు హిందువులు ముస్లింలు కలిసి ఉంటే బొంబాయిలో బాంబులు పడేవా? హిందూ ముస్లిం ఒట్రేమై వాయిగే. జుట్టు పట్టుకుని కాంప్లెక్స్ నుంచి బయటికి ఇచ్చారు రాము గారిని. అంతా ముఖాన ఉమ్మేసి దుమ్మేసి పంపించారు. అమ్మో, గొప్ప మాయగాడు. ఇంకా నయ్యం పెళ్ళయింది కాదు, ఆడితో పాటు నువ్వు బజార్ను పడి ఉండేదని. ఏదైతేనా పేడ ఎరగడైంది. గాడి స్టార్ట్ కరో బాయ్. ఇంత తక్కువ సమయంలో ఈ ఆటో ఎలా కొన్నావు భాయ్? బ్యాంకులో లోన్ తీసుకున్నాను బాయ్. షూరిటీతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో తెచ్చాను. మీరు ఎలా? అరే ఫిక్కర్ మత్ కరో బాయ్, ముహూర్తం టైం అయింది. గాడి స్టార్ట్ కరో.